us read first John chapter 14 verse 3. మనందరం యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. Then first Thessalonians chapter 4 verses 13 to 18. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. The word rapture is not found in our Bible. ఈ రోజు మనం మీ అందరికి ఇన్విటేషన్ లింక్ పంపాము. ఆ లింక్ లో మీరు చూస్తే ఇంగ్లీష్ లోనే ర్యాప్చర్ అని ఉంది, తెలుగులో సంఘం ఎత్తబడుట అని ఉంది. ఆ పదం మనకి బైబిల్లో కనబడదు, ర్యాప్చర్ అనే పదం. It comes from a different language which means caught up. మరి అది వేరే భాషకు సంబంధించిన పదము. ఆ ర్యాప్చర్ అనే పదానికి ఇదిగో మరి పట్టుకొనుట లేకపోతే ఎత్తబడుట అని అర్థం. The word is not found in the Bible, but the word conveys the message is found in the Bible. మరి ఆ పదం అయితే మనకు బైబిల్లో లేదు, కానీ ఆ పదము వివరించే ఆ సందేశం మాత్రం మనకు బైబిల్లో రాయబడి ఉన్నది. We are all waiting for the second coming of our Lord Jesus Christ. మనమందరము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. But we should be clear that the second coming of the Lord Jesus Christ is in two phases. అయితే మనం ఒక సంగతి గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అనేది మరి అది రెండు భాగాలుగా ఉంటుంది అన్న సత్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. First it is for the saints and second it is with the saints. మొట్టమొదటిగా ఇది మరి పరిశుద్ధులు విశ్వాసులైన వారి కోసం వచ్చేది, రెండోది వారిని తీసుకొని వచ్చేది. For the saints, this thought is found in two scriptures which we just read. మనం చదువుకున్న ఈ రెండు భాగాల్లో ఇదిగో మనకి రెండు లేఖన భాగాల్లో అది కనబడుతూ ఉంటుంది. With the saints, it is found in Jude verse 14 and then later on Revelation chapter 1 and 19. మరి విశ్వాసులను తీసుకొని ఆయన వచ్చేది యోధా పత్రిక 14వ వచనంలో, అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. Between these two phases there is a gap of 7 years. అయితే ఈ రెండు సంభవాలకు మధ్యన కొంత కాల వ్యవధి ఉంది. అది ఎంతయా అంటే దాదాపుగా 7 సంవత్సరాల కాలం. A small outline, rapture, 7 years period of tribulation, then the appearing of the Lord. ఏమిటి సంభవాల యొక్క మరి క్రమం ఎలా ఉందయ్యా అంటే, ముందు సంఘం ఎత్తబడుట, ఆ తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు సంభవించుట, ఆ తర్వాత మళ్ళీ ప్రభువు తన పరిశుద్ధులను తీసుకొని భూమి మీదకి రావటం. So taking these thoughts in our mind, we must be clear. The rapture of the assembly is quite different than the
day of the Lord. మరి లేఖనాల్లో ప్రభు దినము అని ఒక మాట ఉంది. ఆ ప్రభు దినము దానికి సంఘం ఎత్తబడటానికి ఇదిగో కొంత వ్యత్యాసం ఉంది. అవి రెండు ఒకటి కాదు అనేది మనం గమనించాలి. There are many prophetic events mentioned in the Bible, especially Matthew chapter 24. లేఖనాల్లో ప్రవచనాత్మకమైన అనేక సంగతులు రాయబడినాయి. వాటిల్లో ఒక ప్రాముఖ్యమైనది ఉంటాయంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. But there is no hint that there will be any event before the rapture. మరి చూడండి, సంఘము ఎత్తబడటానికి ముందుగా జరగబోయే సంభవాలు కొన్ని మరి ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. మనం వాటిని కూడా గమనించాలి. So because of lack of understanding, most of the time believers, they take rapture and the appearing of the Lord as one incident. మరి చూడండి, కొన్ని పదాల యొక్క అవగాహన లేక చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే సంఘం ఎత్తబడటాన్ని, ప్రభు ప్రత్యక్షం అవటాన్ని రెండిటిని ఒకటే అనుకుంటూ ఉంటారు. And the proof of that, whenever something happens in the world is very near. When something happens, earthquakes, pestilence, famines, then immediately Christians, they start preaching that Lord's coming is near. అందుకనే లేఖనాల్లో మనం చూస్తే ప్రజలు ఏమనుకుంటారంటే ఏదైనా భూకంపం వచ్చినా, ఏదైనా విపత్తులు కలిగినా వెంటనే ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. The confusion comes when we do not properly divide Matthew chapter 24 and 25. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులకి 25లో చెప్పబడిన సంగతులకి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించకపోతే చాలా మందికి ఒక అపార్థం ఏర్పడుతూ ఉంటుంది. So just for your reference, I divide these two chapters into 3 parts. మరి మనం అర్థం చేసుకోవటం కోసం ఈ 2 అధ్యాయాలని 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. Matthew chapter 24 verse 1 to 44, it is meant for Israel. మరి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇందులో చెప్పబడిన సంగతులు ఇశ్రాయేలులకు సంబంధించినవిగా ఉన్నాయి. Matthew 24 verse 45 to chapter 25 verse 30, it is meant for Christendom. 24వ అధ్యాయము 45 నుంచి మొదలేసుకొని 25వ అధ్యాయం 30 వరకు మనం చూసినట్లయితే ఇవన్నీ క్రైస్తవ్యానికి సంబంధించిన సంభవాలుగా కనబడుతూ ఉన్నాయి. And chapter 25 verse 31 to 46, it is meant for the nations who will come out of tribulation. ఆ తర్వాత 25వ అధ్యాయం 31 నుంచి చివరి వరకు ఉన్న ఆ సంగతులన్నీ, ఈ వచనాల్లో చెప్పబడిన సంగతులన్నీ అన్య జనాంగాలకి శ్రమల కాలంలో సంభవించబోయే సంగతులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. Because these 2 chapters are together in the Gospel of Matthew, so people connect the things with the rapture instead of with the appearing of the Lord. మరి ఈ 2 అధ్యాయాల్లో ఉన్న సంగతులు ఒకదాని వెంట ఒకటి చెప్పబడుతూ వచ్చినాయి గనక చాలా మంది సంఘం ఎత్తబడే సంభవాన్ని తర్వాత ప్రభు ప్రత్యక్షం అయ్యేదాన్ని రెండింటిని కలిపి అపార్థం చేసుకుంటూ ఉంటారు. So we must first of all understand the difference, that rapture and the coming of the Lord or appearing of the Lord, these are 2 different incidents. బైబిల్లో ప్రభు రాకడ గురించి 2 సంఘటనలు చెప్పబడినాయి. ఒకటి ఆయన మధ్యాకాశానికి రావటం సంఘం కోసం, అది రాకడ అనుకుందాం, లేకపోతే ఆగమనం అంటారు దాన్ని. రెండవది ప్రభు ప్రత్యక్షం అవటం. So there is a gap between the rapture and the appearing of the Lord for 7 years. ఇది చూడండి, సంఘాన్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి ప్రభు మధ్యాకాశానికి వచ్చే ఆ సందర్భానికి
తర్వాత మళ్ళీ ఆయన భూమి మీదకి రావటానికి పరిశుద్ధులను తీసుకొని మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అనేది మనం గమనించాలి. Thessalonians, they were waiting for the Son of God from heaven. They were not waiting for any event to be happened. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, వారు ఏదో ఒక సంఘటన కోసం ఎదురు చూడలేదు కానీ ఇదిగో పరలోకము నుంచి రాబోచున్న దేవుని కుమారుని కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. So in order to make it more clear, I will give 3 examples from the scripture. దీన్ని ఇంకా మనం స్పష్టంగా అర్థం చేసుకోవటం కోసం లేఖనాల్లో నుంచి 3 ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొద్దామని అనుకుంటూ ఉన్నాను. Rapture is meant for the saints when the Lord will come for his saints. మరి సంఘం ఎత్తబడేది ఎప్పుడయ్యా అంటే ప్రభువు తన విశ్వాసుల కోసం పరిశుద్ధుల కోసం మధ్యాకాశానికి వచ్చినప్పుడు. But appearing of the Lord, it is meant when he come with the saints. అయితే ఆయన భూమి మీద మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. దాన్నే మరి ఆయన రెండవ రాకడ అని చెప్తారు. అది ఎప్పుడయ్యా అంటే ఎత్తబడిన పరిశుద్ధులను తీసుకొని ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. At the rapture, he will come as the bridegroom. మరి చూడండి, సంఘం ఎత్తబడే సమయానికి ప్రభు ఎలా ఉంటాడయ్యా అంటే ఆయన వరుడుగా కనబడుతూ ఉంటాడు. But when will he appear? It will be the appearing of the Son of Man. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా దిగి వస్తాడు. Third example, when he will come for the saints, he will be coming as the bright and morning star. When he comes for the saints, it will be as the bright and morning star. మరి చూడండి, ఆయన తన విశ్వాసుల కోసం వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన తెల్లవారు వేకువ చుక్కగా ప్రకాశమానమైన వేకువ చుక్కగా వస్తాడు. But when he will appear, he will be coming as the Son of Righteousness, as it is in the Malachi. అయితే విశ్వాసులను తీసుకొని భూమి మీదకి వస్తాడు. అది ఎలాగయ్యా అంటే ఇదిగో మలాకీ గ్రంథంలో రాయబడినట్టుగా నీతి సూర్యుడిగా దిగి వస్తాడు. Those prophetic events mentioned in Matthew chapter 24, they should never be attached to the rapture. ఈ ప్రవచనాత్మకమైన ఈ సంగతులన్నీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినాయి. వాటిని మనము ఇదిగో సంఘం ఎత్తబడే ఆ సంభవంతో కలిపి అపార్థం చేసుకోకూడదు. So if these events which are mentioned, if they don't happen, they won't delay the coming of the Lord Jesus Christ. ఒకవేళ ఇక్కడ చెప్పబడిన సంగతులన్నీ జరగనంత మాత్రాన ప్రభు రాకడ ఏమన్నా ఆలస్యం అవుతుందా, జరగకుండా ఉంటదంటే అలా ఏమి ఉండదు. If it happens, they won't bring his coming more near. అలా అని ఇదిగో చూడండి, కొన్ని సంఘటనలు జరిగిపోతూ ఉన్నాయా, భూకంపాలు, ప్రళయాలు, ఇటువంటివి. అవి జరిగినంత మాత్రాన ప్రభు రాకడ మరి వేగరం అవ్వదు, లేకపోతే త్వరపడదు. The clear message of the Bible is that we are not waiting for the events to be happened, but we are waiting for the Son of God from heaven. చూడండి, అనేక సంభవాలు జరుగుతూ ఉన్నాయి కానీ మనం ఎదురు చూసేది సంఘటనల కోసం కాదు కానీ పరలోకము నుంచి దేవుని కుమారుని రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. So now we will study 5 characteristics of the rapture. అయితే ఇప్పుడు మనం మరి సంఘం ఎత్తబడుటలో ఉన్న 5 ముఖ్యమైన విషయాలని ఇప్పుడు ఈ రాత్రి వేళ మనం ధ్యానించుకుందాం. What is first one is, what is the promise of the rapture? I must say, what is the promise of the rapture? దానికంటే ముందుగా సంఘం ఎత్తబడటానికి సంబంధించిన వాగ్దానాలు ఏమిటి ఒకసారి గమనిద్దాం. The promise is found in John chapter 14 verse 3.
మరి చూడండి, ఈ వాగ్దానాలు మనం ఇందాక చదువుకున్నాగా. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నాయి. So the Lord will come in order to receive us unto himself. ఏమిటయ్యా వాగ్దానం అంటే చూడండి, ఆయన దగ్గర ఉండునట్లుగా ఆయన మనల్ని చేర్చుకుంటాడు. Again, the promise is found in Luke chapter 10, where the Good Samaritan says, I will pay when I come back. మరి ఈ వాగ్దానము, ఆయన రాకను గూర్చిన వాగ్దానం మళ్ళీ మనకు లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. అక్కడ చూడండి, మంచి సమరయను ఉపమానంలో ఆయన అంటున్నాడు, నేను మరలా వచ్చి చెల్లించుదును అంటున్నాడు. So promise of the rapture is mentioned in these two scriptures. ఆయన రాకను గూర్చిన వాగ్దానము ఈ రెండు లేఖన భాగాల్లో మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. Second characteristics, pictures of the rapture. మరి రెండవ విషయం ఏమిటయ్యా అంటే, ఈ సంఘం ఎత్తబడుటను గురించి అనేక పోలికలు మరి లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. We take one example in Genesis 5 verse 24. వాటిల్లో ఒక ఉపమానం, మనం ఒక పోలిక ఆదికాండము 5వ అధ్యాయంలో చూడొచ్చు. 5వ అధ్యాయంలో, And Enoch walked with God, and he was not, for God took him. చూడండి, 23వ వచనం, హనోకు దినములన్నీ 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. First we see the promise of the rapture. Second, the picture of the rapture. Now third characteristic is partakers in the raptures. ఇప్పటికి రెండు సంగతులు చూసాం. ఒకటి ఆయన రాకను గూర్చిన వాగ్దానాలు, రెండవది దాని గూర్చిన ఉపమానము లేకపోతే పోలికలు చూసాం. ఇప్పుడు అందులో పాల్గొనే వారెవరో మనం మూడో సంగతిగా చూడబోతూ ఉన్నాం. Who will be included in the rapture? ఈ సంఘం ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడే వారిలో ఎవరెవరు ఉంటారు? That we see in John chapter 14 verse 13. There we find, I am coming again and you shall receive you. 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్ల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. And this word you is further explained in John chapter 13. మరి ఈ మాట మిమ్మును అనే మాట ఇంకా స్పష్టంగా మరి మనం జాగ్రత్తగా చూసినట్లయితే అది ఇంకా వివరించబడుతూ ఉన్నది. Having loved his own. ఈ మిమ్మును అనేవారు ఎవరయ్యా అంటే 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఆ లోకములోనున్న తన వారిని ప్రేమించను అని మనం చూస్తూ ఉన్నాం. His own will be included in the rapture. మరి చూడండి, ఇందులో మరి మనం చూసిన 13వ అధ్యాయము 1వ వచనంలోను 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, తన వారు, ప్రభువుకి చెందిన వారు, వారు ఎత్తబడతారు. His own are those for whom he has died and paid a high price to make them his own. మరి ఎవరు తన వారయ్యా అంటే, ఎవరి కోసమైతే ప్రభు అమూల్యమైన వెల చెల్లించి తన సొంతం చేసుకున్నాడో, విమోచించి తన బిడ్డలుగా చేసుకున్నారో వారే ఎత్తబడతారు. And First Thessalonians chapter 4 gives more light on it. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఈ సంగతిని ఇంకా స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. It says, shall descend from heaven and the dead in Christ shall rise first, in verse 16. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. Those who are in Christ, they will be raptured. అయితే ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. First his own and then
those who are in Christ, they will be the partakers in the rapture. మొట్టమొదటిగా తనవారు ఎత్తబడతారు, రెండవదిగా క్రీస్తునందున్న వారు ఎత్తబడతారు. Now the fourth characteristic, purpose of the rapture. నాలుగవ సంగతి ఏమిటయ్యా అంటే, ఇదిగో అసలు ఈ సంఘం ఎత్తబడటం, అందులో ఉద్దేశం ఏమిటి? First promise, second picture, third partakers, fourth. Now we see the purpose of the rapture. చూడండి, ఇప్పటి వరకు 3 సంగతులు చూసాం. మొట్టమొదటిది వాగ్దానం, రెండవది ఉపమానాలు, మూడవది అందులో పాల్గొనేవారు. ఇప్పుడు నాలుగవదిగా ఎత్తబడుటలోని ఉద్దేశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. And again this purpose is found in John chapter 14 verse 3. మరి ఈ ఉద్దేశం కూడా మనకి యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే కనబడుతూ ఉన్నది, 3వ వచనంలోనే కనబడుతూ ఉన్నది. That purpose is that where I am, you also may be. ఏమిటయ్యా ఉద్దేశం అంటే చూడండి, మనకి 2వ లైన్లో ఉంది, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. So here we find that when he comes back and shall receive you to myself. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు అంటున్నాడు. Many people, they hope that they are going to heaven. చాలా మంది అనుకుంటారు నేను పరలోకం వెళ్ళబోతున్నాను అని అనుకుంటూ ఉంటారు. It is absolutely true. ఆ వాస్తవమే, అందులో కూడా తప్పేమీ లేదు. But it is a secondary. అయితే ఆ పరలోకము అనేది అది ముఖ్యమైన, అంటే ప్రాథమికమైనది కాదు అది వాస్తవానికి. But the primary reason is that Christ is going to come to receive us unto himself. ఇందులో మనకి కనబడే ముఖ్యమైన ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఇదిగో మనము ఆయనతో పాటుగా ఉండటం కోసం, ఆయనుండు స్థలములో మనం ఉండటం కోసం ఆయన మనల్ని చేర్చుకోబోతూ ఉన్నాడు. Again in 1 Thessalonians chapter 4 verse 17, thus we shall be always with the Lord. చూడండి, ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చివరి లైన్ లో మనం చూస్తే, మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. Of course we will be in Father's house, but the primary factor is that we will be with the Lord. ఇదిగో చూడండి, సంఘం ఎత్తబడులోని అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏమిటయ్యా అంటే, మనం ఎత్తబడతాము, తండ్రి ఇంటికి చేర్చుకొనబడతాము, కానీ వాటన్నిటికి మించిన సంగతి ఏమిటంటే మనం ప్రభుతో పాటుగా ఉండబోతూ ఉన్నాం. Bible does not emphasize more on heaven, but it emphasizes the person of Lord Jesus Christ. దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సంగతులు మనం గమనించినట్లయితే, పరలోకం వెళ్ళటం గురించి బైబిల్ గ్రంథం ఎక్కువ వివరించదు, కానీ ఇదిగో ప్రభుతో పాటుగా ఉండటాన్ని గురించి లేఖనాలు ఒక్కాణిస్తూ ఉన్నాయి. I will never personally like to be in heaven if Christ is not there. మరి చూడండి, ఒక సంగతి, ఈ మాట మనం గమనిద్దాం. క్రీస్తు లేని పరలోకం నాకొద్దు, అక్కడ ఉండటానికి నాకు ఇష్టం లేదు అంటున్నాడు సహోదరుడు. So this is the purpose of the rapture. కాబట్టి సంఘం ఎత్తబడుటలోని ముఖ్యమైన ఉద్దేశం ఇది అని మనం గమనించాలి. Now we come to the fifth characteristic. ఇప్పుడు 5వ అంశానికి వస్తూ ఉన్నాం. Procedure of the rapture. ఏమిటాయి 5వ అంశం అంటే, అసలు ఈ ఎత్తబడే విధానం ఎలా ఉంటుంది? And this procedure is recorded for us in 1 Thessalonians chapter 4, the verses we read. ఈ విధానం అంతా చాలా చక్కగా మనం ఇప్పుడు చదువుకున్నాంగా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు చదువుకున్నాం. అందులో చక్కగా వివరించబడింది. Thessalonians, they were very much sure for the coming of the Son of God, but they were not knowing the manner. చూడండి, తెస్సలోనికైలో ఉన్న విశ్వాసులకి దేవుని కుమారుడు దిగి వస్తాడు, వారిని చేర్చుకుంటాడు అన్నది వాళ్ళకి తెలుసు, గాని ఇదంతా ఎలా జరుగుతుందనే ఆ విధానం మాత్రం వాళ్ళకి సరైన దాని మీద అవగాహన లేదు.
Now we will go from verse to verse. Let us start from verse 13. కాబట్టి ఈ విధానం గురించి మనం ఒక వరుస క్రమంలో ధ్యానించుకుందాం. 13వ వచనం చదువుకుందాం. Coming of the Lord was before them, ఇదిగో ప్రభు యొక్క రాకను గురించి వారు అవగాహన కలిగి ఉన్నారు. వారు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. but some of the believers on that time, they went to be with the Lord. అయితే అప్పటికే కొంతమంది విశ్వాసులు ప్రభు దగ్గరికి చేర్చుకొనబడ్డారు. So Thessalonians, they were worried. If Christ comes, we are alive, we will meet him, then what would happen? Those believers, those who have fallen asleep. చూడండి, ఆ బ్రతికున్న విశ్వాసులు, తెస్సలోనికే పట్టణంలో ఉన్న విశ్వాసులు చనిపోయిన వారిని గురించి ఆందోళన కలిగి ఉన్నారు. ఇదిగో ప్రభు వస్తే మనం ఎత్తబడతాం కదా, మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏమిటి అని ఆందోళన చెందుతూ ఉన్నారు. So Paul starts this verse, but we do not wish you to be ignorant, brethren, concerning them that are fallen asleep. అందుకని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. So there was ignorance regarding the rapture among the Thessalonians. తెస్సలోనికయలో ఉన్న ఆ విశ్వాసులు ఇదిగో ఎత్తబడే విధానం గురించి మరి సరైన అవగాహన కలిగిన వారుగా లేరు. And I think that this ignorance continues in the Christendom at the present time also. చూడండి, ఈ అవగాహన లోపం అనేది ఆనాడు తెస్సలోనికే పట్టణ విశ్వాసులే కాదు, నేటి విశ్వాసులకు కూడా చాలా మందికి ఈ అవగాహన లోపం ఉన్నది. That is why they mixed up rapture and the day of the Lord. అందుకనే వారు సంఘం ఎత్తబడే ఆ రోజుని, తర్వాత ప్రభు దినము అని చెప్పబడే ప్రభు ప్రత్యక్షతను గురించి కొంత కలవరం చెందుతూ ఉన్నారు. To the end that you be not grieved, even as also the rest who have no hope. అందుకని ఏమంటున్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటున్నాడు. So because most of the believers in Thessalonian, they came from Gentile background. ఈ తెస్సలోనికే పట్టణంలో ఉన్న విశ్వాసులు ఎక్కువ మంది ఇదిగో అన్య జనాంగాలకు చెందిన వారు. So they were not having no hope beyond the death. వాళ్ళకి మరణం తర్వాత ఏం జరుగుతుందో అనేది తెలియదు, అట్టి నిరీక్షణ కూడా వాళ్ళకి లేదు. When you read Acts chapter 17, ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం మనం చదివినట్లయితే, there we find Paul was in Athens. పౌలు ఏథెన్సు పట్టణములో సంచరిస్తూ ఉన్నాడు. And when he preached the Lord Jesus Christ there, అక్కడ వారికి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉండగా and he was targeted. వారు వచ్చి మరి పౌలు మీద దాడి చేస్తూ ఉన్నారు. And his listeners, they said he seems to be an announcer of foreign demons because he announced the glad tidings of Jesus and the resurrection to them. వారికి యేసు ప్రభు పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే వారేమనుకుంటున్నారయ్యా అంటే, వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. 18వ వచనం చివర్లో. So for these people in Athens, resurrection was something beyond their understanding. చూడండి, ఏథెన్సు పట్టణములో ఉన్న ఆ వ్యక్తులకి మరణం తర్వాత ఏముంది, పునరుత్థానము, వీటిని గురించిన అవగాహన లేదు. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే, వీడు అన్య దేవతలు అంటే ఫుట్ నోట్ లో మనకి దయ్యములను గూర్చి ప్రచురించుచున్నాడు అని అనుకుంటున్నారు. So like the people at Athens, Thessalonians, they were also from Gentile background, so they were worried about those who already went to be with the Lord. ఏథెన్సు పట్టణములో ఉన్న ఆ వ్యక్తుల వలె ఇదిగో తెస్సలోనికే పట్టణములో ఉన్న వ్యక్తులు కూడా, వీరు కూడా అన్య జనాంగాలకు చెందిన వారే గనక వీళ్ళకి ఇటువంటి అవగాహన లేదు, పునరుత్థానం గురించిన అవగాహన. So then Paul starts to exhort them and give them understanding regarding the rapture. అందుకనే పౌలు ఇదిగో సంఘం ఎత్తబడే దాని గురించి వారిని కొంచెం హెచ్చరించి వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ఉన్నాడు. Verse 14, for if we believe that Jesus has died and has risen again, so also God will bring with them those who have fallen asleep through Jesus. 14వ వచనం చదువుకుందాం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచునని
మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. So the believer's hope of resurrection is based upon the death and resurrection of Lord Jesus Christ. ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం అందరం జాగ్రత్తగా గమనించాలి, వినండి. మరి విశ్వాసులకున్న నిరీక్షణ ఏమిటయ్యా? దేని మీద ఆధారపడిందంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల మీద ఆధారపడింది. Jesus has died. యేసు ప్రభు ఆయన మృతి చెందాడు. This name Jesus was given to him when he was in his manhood. మరి యేసు అనే పేరు ప్రభువుకి ఎప్పుడు పెట్టబడిందయ్యా? అది ఆయన మానవ సంబంధమైన పేరు. ఈ లోకములో నరుడుగా ఉన్నప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు అది. He actually tasted the death. వాస్తవానికి ఆయన మరణాన్ని రుచి చూచాడు. But believers, they are called fallen asleep. Jesus is called, he has died. మరి మాట చూడండి, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కానీ గమనించలేదు. యేసు మృతి పొందనని యేసు ప్రభు మరణాన్ని గురించి చెప్పబడింది. అయితే విశ్వాసుల గురించి నిద్రించిన వారు అని రాయబడుతూ ఉన్నది. And when he uses this metaphor, it means the person who sleeps in the evening, he has hope to awaken on the next morning. చూడండి, ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో వాళ్ళు ఎలా ఉన్నారు? సాయంత్రం మనం రాత్రి అయిన తర్వాత పడుకుంటాం, పొద్దున్నే తిరిగి లేస్తాం అన్న నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. So if you go back to Daniel chapter 12, దానియేలు గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్ళి మనం చూసినట్లయితే, just Daniel chapter 12 verse 2. 2వ వచనం చదువుకుందాం చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. So the metaphor of sleep is used with the dust of the earth. చూడండి, ఇక్కడ నిద్రించు అనేకులు అనే మాట మరి మన భూ సంబంధమైన మనుషుల గురించి రాయబడుతూ ఉన్నది. It is related to our body. అది మన దేహాలకు సంబంధించిన నిద్ర. అది It is the body which dies. చనిపోయేది వాస్తవానికి మన శరీరమే. Why I mention this verse? Because there are many in Christianity those who believe in soul sleeping. ఎందుకు ఈ మాటలు నేను ఇంత పదే పదే చెప్తూ ఉన్నానంటే, చాలా మంది మన ఆత్మ కూడా ఇదిగో మరణిస్తుంది లేకపోతే నిద్రపోతుంది అన్న అనేక మరి దురభిప్రాయాలు కలిగి ఉంటారు. So sleeping is attached with the body, and the metaphor is used to encourage the believers that there will be awakening. అందుకనే ఇదిగో వాస్తవానికి మృతి చెందేది లేకపోతే నిద్రించేది మన శరీరమే, అది మళ్ళీ తిరిగి లేస్తుంది అని మనకి చెప్పటం కోసం ఈ పోలికలు వాడబడుతూ ఉన్నాయి. God will bring with him those who have fallen asleep through Jesus. చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారిని మళ్ళీ దేవుడు ఆయనతో పాటుగా తీసుకొస్తాడు. యేసునందు A very small indication is given of his appearing also. 14వ వచనంలో మనం చూస్తే చూడండి, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి కూడా ఒక చిన్న సూచన ప్రాయమైన విషయం తెలియజేయబడుతూ ఉన్నది. But first of all, we must be with him, then we can come with him. చూడండి, ఆయనతో పాటుగా రావాలంటే ముందు ఆయనతో పాటుగా ఉండాలి కదా. ఎత్తబడిన వారిలో మనం ఉండాలి. Fallen asleep through Jesus. యేసునందు నిద్రించిన వారు. So this verse can be paraphrased. ఈ మాటనే మనం క్రోడీకరించి చెప్పుకున్నట్లయితే, Through Jesus means maybe those who were put to sleep by Jesus. మరి యేసునందు నిద్రించిన వారు అనే ఈ మాట ఉంది కదా, దీని అర్థం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు ద్వారా లేకపోతే ఆయన యందుండి మరణించిన వారు. There in the just few days back, some of the believers, they went to be with the Lord. మరి మనం కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. మరి అనేక మంది విశ్వాసులు వారు మరణించి ప్రభు దగ్గరికి చేరుతూ ఉన్నారు.
Keeping this verse in mind, we can say they were put to sleep by Jesus. వారి మరణము అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువే వారిని ఆ విధంగా అనుమతించాడు గనక వారు ప్రభునందు నిద్రించారు, యేసునందు నిద్రించారు. Verse 15, for this we say to you in the word of the Lord. అందుకని 15వ వచనం చూడండి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా. So word of God is the ultimate knowledge we have to take teachings from regarding the rapture. ఇదిగో చూడండి, సంఘం ఎత్తబడే దాని గురించి మనుషులు చెప్పినవి మరి అధికారపూర్వకమైనవి కావు, లేఖనాలు చెబుతున్నాయిగా. అంతకంటే మనకి అధికారయుతమైన వివరణ ఎక్కడి నుంచి వస్తుంది? That we, the living who remain to the coming of the Lord. చూడండి 15వ వచనం 2వ భాగములో, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. The hope was so living that Paul included himself when he said we. మరి ఈ నిరీక్షణ ఎంత సజీవమైందయ్యా అంటే అప్పుడు పౌలు తనను కూడా కలుపుకొని మనము అంటూ ఉన్నాడు. Not only himself but the believers also. మరి పౌలు ఒక్కడే కాదు, విశ్వాసులందరినీ కలుపుకొని మనము అంటూ ఉన్నాడు. Are in no way to anticipate those who have fallen asleep. చూడండి, సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. So they were worried about their dead ones. ఇక్కడ తెస్సలోనికైలో ఉన్న విశ్వాసులు చనిపోయిన వారిని గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. So Paul mentioned first about the dead people. అందుకనే ముందుగా మరణించిన వారు, నిద్రించిన వారు, యేసునందు నిద్రించిన వారిని గురించి చెప్పాడు. Then he mentions those who are alive. ఆ తర్వాత సజీవులై ఉండే వారిని గురించి చెప్తూ ఉన్నాడు. This is the way how the Spirit of God encourages the believers, those who were ignorant on that time. ఆ కాలములో మరి అవగాహన లేని విశ్వాసులని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా ఈ విధంగా ఆదరించి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. For the Lord himself. 16వ వచనంలో చూస్తే ప్రభువు దిగివచ్చును అని మనం చూస్తూ ఉన్నాం. So the word himself is added to the thought to enforce is that who is going to come. మరి ఇక్కడ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అనే మాట ఎందుకయ్యా ఇంగ్లీష్ లో అయితే ప్రభువు తానే దిగివచ్చును అని రాయబడింది? ఎందుకు ఈ విధంగా రాయబడింది అంటే ఇంకెవరో కాదయ్యా, వచ్చేది మన ప్రభువే. He himself. ఆయనే దిగి వస్తాడు. This is the privilege which is given to the assembly only. మరి ఈ యొక్క ఆధిక్యత ఎవరికి ఇవ్వబడింది? లోకానిక కాదు, సంఘానికే ఇవ్వబడింది. When he will come to receive the assembly, he will come himself. తన సంఘం కోసం వచ్చేటప్పుడు ఆయన తనంతట తానుగానే రాబోతూ ఉన్నాడు. There is not only a yearning or desire in the hearts of Paul and believers, there is a yearning in the heart of the Lord also to receive his assembly. మరి ఈ మాటలోని ఆంతర్యాన్ని ఒక్కసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో అందరూ విశ్వాసులు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విశ్వాసులే కాదు ఇక్కడ ఎదురు చూసేది, ప్రభు కూడా తన వారిని తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు, అపేక్ష కలిగి ఉన్నాడు. That is why he says in Revelation, behold, I come quickly. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్నాడు. But after 7 years, when he will appear for Israel, he will send his angels. చూడండి, ఇదిగో ప్రభు వచ్చి సంఘాన్ని చేర్చుకున్న తర్వాత 7 ఏండ్ల శ్రమలైన తర్వాత మళ్ళీ ఆయన ఇశ్రాయేలీయుల కోసం భూమి మీద ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. So that is the difference between the assembly and the coming for Israel. మరి ఇశ్రాయేలీయుల కోసం అయితే ఆయన తన దూతలను కూడా పంపబోతూ ఉన్నాడు. సంఘం ఎత్తబడటానికి ఇశ్రాయేలీయులకు ఆయన ప్రత్యక్షం అవటానికి వ్యత్యాసం ఇదే. సంఘం కోసమైతే ఆయనే దిగి వచ్చుచున్నాడు. Then 3 things are mentioned. ఇందులో మరి 3 సంగతులు చెప్పబడిన ఆ 3 సంగతులు కూడా మనం ఒకసారి గమనించాలి. First, with an assembling shout.
చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా? అది మరి ఆర్భాటముతోను దేవుని బోరతోను అనే మాట మనం గమనించాలి. Second thing, with archangel's voice. రెండవదిగా ప్రధాన దూత శబ్దము. And third is with trump of God. ఆ తర్వాత మూడవది, మొట్టమొదటిది ఆర్భాటము అని మన తెలుగులో రాయబడింది, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బోర. So first assembling shout, that is meant for New Testament believers, those who have gone to be with the Lord. ఈ ఆర్భాటముతోను అనే మాట, దానికి ఇంగ్లీష్ భాషలో ఉన్న అర్థాన్ని బట్టి మనం చూసుకుంటే పోగు చేయుట, పోగు చేసే పిలుపు, పోగు చేసే పిలుపు అని అర్థము. అది ఎత్తబడిన విశ్వాసుల కోసం. Psalm 47 verse 5 says, Psalm 47 verse 5 says, God is gone up amid shouting. చూడండి, కీర్తన గ్రంథం 47వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది, చదువుకుందాం. 47వ కీర్తన 5వ వచనంలో చదువుకుందాం. చూడండి, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను. So he will come back with shout. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతోనే ఆయన మరి దిగి రాబోతూ ఉన్నాడు. Then with archangel's voice. ఆ తర్వాత చూడండి, రెండవదిగా ప్రధాన దూత శబ్దముతోను. Only one person we see that angel is called Michael the archangel. ఈ ప్రధాన దూత ఎవరయ్యా అంటే మిఖాయేలు, ఆయనే ప్రధాన దూత. It is mentioned in the book of Jude. మరి యోధా పత్రికలో ఈ విషయము స్పష్టంగా మరి రాయబడుతూ ఉన్నది. And there was a dispute between him and the devil regarding the body of Moses. మరి ఆ మిఖాయేలు దూతకి అపవాదికి మధ్య మోషే యొక్క శరీరాన్ని గురించిన ఒక వాదన జరుగుతూ ఉన్నది. And Moses belongs to Old Testament. మోషే ఏమో పాత నిబంధన కాలానికి సంబంధించిన వాడు. And archangel's voice is common to Israel because Lord's own voice in the character of archangel is seen in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మిఖాయేలు దూత అనేక సార్లు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు, ప్రత్యక్షమయ్యి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉండేవాడు. So first with a shout for New Testament believers who have gone to be with the Lord. మొట్టమొదటిగా ఆర్భాటము అనే మాట ఇదిగో అప్పటికే ప్రభు దగ్గరికి చేరిన విశ్వాసులకు సంబంధించింది. Second thing, archangel's voice, believers of the Old Testament. ఆ తర్వాత రెండవది ప్రధాన దూత శబ్దము అనేది, ఇది పాత నిబంధన విశ్వాసుల కోసము. Then third one, with the trump of God. మూడవది దేవుని బోర. So when you read this word trump, you just go back to Numbers chapter 10. ఈ బోర అనే మాట మనం వింటూ ఉండగా, ఇదిగో సంఖ్యాకాండము 10వ అధ్యాయానికి గాని మనం వెళ్ళి చూసినట్లయితే, when you read these 10 verses, you will find that first 4 verses they deal with the assembling of the people of Israel. ఈ సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ కూడా వెండి బోరలు మనకు కనబడతా ఉంటాయి. ఆ వెండి బోరలు ఎందుకు ఊదుతారయ్యా అంటే సమాజాన్ని పోగు చేయటం కోసం. So then verses 5 to 10 they give signal to move forward. మరి తర్వాత ఈ 10వ అధ్యాయంలోనే 5 నుంచి మనం చదువుకుంటే వారు ముందుకు సాగిపోవటానికి బోరలు ఊదుతూ ఉంటారు. So here we find a very clear indication. First, New Testament believers, Old Testament believers, those who had died. Then third, those who remain alive with the trump of God. These three things will happen in a twinkling of eye. ఇక్కడ 3 మరి సంభవాలు సహోదరుడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మరి మీకు అర్థమై ఉంటుంది. మొట్టమొదటిగా ఆర్భాటం అనేది రాయబడింది. ఇదేమిటి? ఇప్పటికే ప్రభునందు నిద్రించిన విశ్వాసుల్ని వారిని సమకూర్చటం. రెండవది ప్రధాన దూత శబ్దము అన్నాడు, అది పాత నిబంధన విశ్వాసుల్ని సమకూర్చటం.
మూడవది దేవుని బోర అన్నాడు. ఇది అప్పటికే సజీవులుగా ఉన్న విశ్వాసుల్ని పోగు చేయటం. When we read verse 16, it says, and the dead in Christ. 16వ వచనం చివరిలో మనం చూస్తే క్రీస్తు నందుండి మృతులైన వారు. We must remember this letter is written to the assembly at Thessalonica. ఈ వాక్యము తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కాలంలో రాయబడింది గాని, so he uses the word in Christ. మరి ఇక్కడ ఈ మాట క్రీస్తు నందుండి అనే ఒక మాట ప్రత్యేకంగా రాయబడుతూ ఉన్నది. But when he gives general instructions in 1 Corinthians 15, అంతేకాకుండా ఈ పునరుత్థానాన్ని గురించి మరి ఆ వివరణ ఇచ్చేటప్పుడు, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వివరణ రాస్తూ ఉన్నప్పుడు, when he gives general thoughts on resurrection, he uses another word there. ఈ 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి వివరించేటప్పుడు ఇక్కడ ఇంకొక మాట మనకు కనబడుతూ ఉన్నది. Verse 52. 52వ వచనం చూద్దాం. 52వ వచనం చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపోటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. Verse 23 also. అలాగే 23వ వచనం కూడా చదువుకుందాం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. Here he does not say in Christ, but he says those that are the Christ at his coming. మరి చూడండి, ఇక్కడ క్రీస్తు నందు అనే మాట కాకుండా 23వ వచనంలో మనం మరి 3వ లైన్లో మనం చదివితే, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. So here both Old Testament and New Testament believers are included. మరి ఇక్కడ కొత్త నిబంధన విశ్వాసులు, పాత నిబంధన విశ్వాసులు మనం చదువుకున్న ఈ మాటలో వారు మరి వాళ్ళందరూ కలిపి చెప్పబడింది. So, and the dead in Christ shall rise first. మళ్ళీ ఇప్పుడు మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అక్కడ క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని రాయబడింది. According to the Bible, a person is either in Christ or he is in Adam. చూడండి, ఒక వ్యక్తి మనుషుడైన ప్రతివాడు అయితే క్రీస్తు నందుండి మృతి చెందాలా, లేకపోతే ఆదాము సంతానంగా మృతి చెందాలా. రెండు వ్యత్యాసం గమనించాలి. And death does not sever that union. అయితే చూడండి, ఈ ఐక్యత ఏదైతే ఉందో క్రీస్తులో గాని ఆదాముతో గాని ఉన్న ఈ సంబంధం, మరణం దాన్ని మరి లేకుండా మాత్రం చెయ్యదు. And the Bible says in Revelation, rest of the dead did not live. See Revelation chapter 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో verse 5. 5వ వచనం చదువుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. Just beginning in the it is written, the rest of the dead did not live till the 1000 years had been completed, and it is called first resurrection. ఇక్కడ చూడండి, 5వ వచనంలో ఉన్న మాట మనం గమనించుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. So this is also called the first resurrection. మరి చూడండి, ఈ సంభవానికి మొదటి పునరుత్థానం అనే పేరు కూడా పెట్టబడింది. Who has part in this first resurrection? ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనేవారు ఎవరు? First, those who are the Christ, మొదటిగా క్రీస్తుకు చెందినవారు, which includes Old Testament believers as well as New Testament believers. ఎవరయ్యా వారంటే పాత నిబంధన విశ్వాసులు, క్రొత్త నిబంధన విశ్వాసులు. Then according to the scripture, those who will die during the 7 years of tribulation period, they will also be resurrected when 7 years will be completed.
అయితే 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుందిగా. ఆ శ్రమల కాలం అయిన తర్వాత ఆ శ్రమల కాలంలో చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు. So this is the part of which deals with the first resurrection. మరి మొదటి పునరుత్థానాన్ని గురించిన వివరణ ఇది అని మనం గమనించాలి. Verse 17. Then we the living who remain shall be caught up together with them in the clouds. 17వ వచనానికి వద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. So though these things are mentioned step by step from verses 15 to 17, but it will take a time, just we can call in a twinkling of an eye, all things will happen. ఇక్కడ 15వ వచనం నుంచి 17వ వచనం వరకు అనేక సంఘటనలు, అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అవి ఎలా ఉన్నాయంటే చాలా సుదీర్ఘమైన సంఘటనలాగా ఉన్నాయి, కానీ ఇవన్నీ రెప్పపాటులో జరిగిపోయే మరి సంఘటనలని మనం గమనించాలి. And this meeting will be in the air. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి. వీరందరూ ఎక్కడయ్యా కలుసుకుంటారు? చూడండి ఏమని రాయబడింది, ఆకాశ మండలమున. We will not come to the earth. మనం భూమి మీదకి వచ్చేవారం కాదు. And the power which raised the Lord Jesus Christ from the dead will be activated then to keep us in the air. చూడండి, యేసు క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడయ్యాడుగా. ఆ పునరుత్థాన శక్తి మనల్ని కూడా ఆకాశ మండలంలో మేఘం మీద కొనిపోతుంది, ఆయనతో పాటుగా ఉంచుతుంది. Many people, when they listen these things, they talk about the law of gravitation. మరి ఈ విషయాలని మనం మాట్లాడుతూ ఉంటే సైన్స్ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, గురుత్వాకర్షణ శక్తి, మనిషి ఎక్కడ లేపబడతాడయ్యా, ఆ గాలిలో ఎక్కడ ఎగురుతాడయ్యా అని గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. But we must remember the law of gravitation applies to the natural things. It does not apply to the spiritual things. ఈ భూ గురుత్వాకర్షణ శక్తి, ఆ నియమ నిబంధనలన్నీ భూ సంబంధమైన వాటికి, భౌతికమైన వాటికి అది వర్తిస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన వాటికి వాటి మీద దానికి ఏమి శక్తి ఉండదు, అధికారం ఉండదు. So to meet the Lord in the air, thus we shall be always with the Lord. చూడండి, ఆకాశ మండలమునకు మేఘము మీద మనం కొనిపోబడినప్పుడు, లేకపోతే మేఘముల యందు కొనిపోబడినప్పుడు మనం ప్రభువుతో పాటుగా ఉంటాం. So here we find that promise in John chapter 14 verse 3, it will be fulfilled. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నాంగా, నేనుండు చోటన మీరును ఉండులాగునా అని. ఆ వాగ్దానం అప్పుడు నెరవేరుతుంది. That promise was, where I am, you also may be. ఏమిటయ్యా వాగ్దానం? నేనుండు చోటన మీరును ఉండులాగునా అని ప్రభు అన్నాడుగా, అది. So we understand 5 characteristics. First, the promise of the rapture. ఇంతవరకు 5 సంగతులు, సంఘం ఎత్తబడటాన్ని గురించి 5 సంగతులు మనం ధ్యానించాము. వాటిలో మొట్టమొదటిది, ఇదిగో ఎత్తబడటాన్ని గురించిన వాగ్దానం. It is found in John's Gospel as well as here in 1 Thessalonians. ఈ వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలోను, లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయని వృత్తాంతంలో మనకు కనబడుతూ ఉన్నది. Second characteristic, picture of the rapture. రెండవది, ఈ సంఘం ఎత్తబడే దాని గురించిన పోలిక లేకపోతే ఉపమానము. So sometimes we do not understand in words, we understand by picture. మనకి కొన్నిసార్లు వివరణ వలన అర్థం కాదు, ఏదైనా పోలిక చెబితే చాలా చక్కగా అర్థం అవుద్ది. And God has given pictures in the life of Enoch as well as in the life of Elijah. మరి చూడండి, ఇవి మనకు అర్థం కావటం కోసమే దేవుడు కొన్ని పోలికల్ని, ఉపమానాలని లేఖనాల్లో ఉంచాడు.
ఒక పోలిక ఏమిటయ్యా అంటే హనోకు జీవితం, అది సంఘానికి. ఆ తర్వాత And ఏలియా third, we read the partakers. Who will be the partakers in the rapture? ఆ తర్వాత మూడవ సంగతి ఏమిటయ్యా అంటే ఇదిగో ఇందులో పాల్గొనేవారెవరు, ఎత్తబడేవారెవరు? Those who are in Christ, or those we can say that are Christ. క్రీస్తుకు చెందిన వారు లేకపోతే క్రీస్తు నందున్న వారు ఆ సంఘం ఎత్తబడే దానిలో పాల్గొంటారు, వారే ఎత్తబడతారు. Then purpose of the rapture. ఆ తర్వాత సంఘం ఎత్తబడుటలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి? And the purpose is to be with the Lord. ఏమిటయ్యా ఎత్తబడుటలోని ఉద్దేశం అంటే ప్రభువుతో పాటుగా ఉండుట. Then the last characteristic is procedure of the rapture, which we studied from verses 13 to 18. మరి ఐదవ సంగతి ఏమిటయ్యా అంటే ఆ ఎత్తబడే విధానం ఎలా ఉంటుంది అనేది మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. So then verse 18 says, so encourage one another with these words. 18వ వచనంలో ఉన్న మాట చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. So at last, now we come to the result of the rapture. ఇప్పుడు చూడండి, సంఘం ఎత్తబడుతుందని మనం విన్నాం కదా, దాని ఫలితం ఏమిటయ్యా ఇక్కడ మనకు కనబడుతుంది. First result, John chapter 14 verse 3. మొట్టమొదటి ఫలితం మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. That we will be with the Lord. ఏమిటది? మనం ప్రభువుతో పాటుగా ఉంటాం, never to be apart again. ఇంకెప్పుడు ఆయనకి దూరం అయ్యే అవకాశమే ఉండదు. Then second result will be, రెండవ ఫలితం ఏమిటయ్యా అంటే 1 John chapter 3 verse 2. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం చూడొచ్చు. Only one line, we shall be like him. చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం చివరిలో ఆయనను పోలియుందుము. First we will be with him, second we will be like him. రెండు ఫలితాలు ఉన్నాయి. ఒకటి, ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఆయనతో ఉంటాం. రెండవ ఫలితము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్ లో ఆయనను పోలియుందుము. Third result is in Jude. మూడవ ఫలితం కూడా మనకి ఇంకోటి కనపడుతుంది, యోధా పత్రికలో మనం చూడొచ్చు. Jude verse 21. యోధా పత్రిక 21వ వచనం. Awaiting the mercy of our Lord Jesus Christ unto eternal life. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. So at the present time we have troubles, sorrows, many things in this life. ఇప్పుడు చూడండి, మనం అనేక మరి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ జీవిత కాలంలో ఎదుర్కొంటూ ఉన్నాం. So third result will be, we will be with him, enjoying the eternal life, delivered from all these spiritual dangers and physical troubles. ఇటువంటి కష్టాలు ఎదుర్కొనే మనం ఎత్తబడిన తర్వాత ప్రభుతో పాటుగా ఉన్నప్పుడు మనము నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఆయన యొక్క కనికరమును అప్పుడు పొందుతాం. So these are the thoughts in scripture regarding the rapture. సంఘము ఎత్తబడటాన్ని గురించి లేఖనాల్లో ఈ సంగతులన్నీ వివరించబడుతూ ఉన్నాయి. First of all, we must be clear between the difference between the rapture and the coming of the Lord, or appearing of the Lord. చూడండి, లేఖనాల్లో ప్రభు యొక్క ఆగమనం గురించి రాయబడింది, ఆ మధ్యాకాశానికి రావటం. రెండవది ఆయన యొక్క రాకడ లేకపోతే ప్రత్యక్షత అనే రెండు సంగతులు ఉన్నాయి. ఆ రెండు సంగతుల్ని మనం వేరువేరుగా అర్థం చేసుకోవాలి. Let us not look into this world, what is happening here and there, but let us look to heaven, from where we are waiting for the Son of God. చూడండి, మనం ఏం చేయాలి? ఈ లోకములో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, వాటి వైపు కాదు చూడాల్సింది. ఇదిగో పరలోకము నుంచి రాబోతూ ఉన్న దేవుని కుమారుని యొక్క రాకడ కోసం, ఆయన కోసం కనిపెట్టాలి మనం. So as Paul ends his discussion with the word in
Verse 18, so encourage one another with these words. మరి ఇవన్నీ మనం విన్నాం కదా, ఏమిటి ఎందుకయ్యా ఇవన్నీ వింటూ ఉన్నామంటే, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:18 చెప్పిన మాటను చూడండి. ఈ మాటల చేత మనము ఒకరినొకడు ఆదరించుకోవాలి. May the Lord encourage us so that we may have, like the Thessalonian, to wait for the Son of God from heaven. ఈ మాటలు ఈ రాత్రి వేళ మనం ధ్యానించుకున్నాం కదా. ఇదిగో తెసలోనికైలో విశ్వాసుల వలె మనం కూడా ప్రభు రాకడ కోసం ఎదురు చూసే వారంగా ఉందము గాక. ప్రభు మనకు ఆ విధంగా సహాయం చేయగాక.